పోయినసారి ఈ వచనాన్ని మనం చదివాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన వేషధారణ, కపటము, దుష్టత్వమును మాని, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. దాంట్లో ఏముంది తెలుసా? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును. చూసారా? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు, బయటికి మంచిగా మాట్లాడుతూ వెనకాల దూషించటం, ఇదంతా కూడా నటనాకోరులు చేసేటటువంటి పని. అది నీ హృదయంలో ఉండడానికి వీల్లేదు. బీ ప్లెయిన్గా జీవించు. లోపట ఒకటి బయట ఒకటి వద్దు. ప్లెయిన్గా జీవించు. అబ్రహాము లోపల ఒక మనసు ఒక ఆలోచన పెట్టుకొని బయట ఒకలా మాట్లాడేవాడు కాదు. లోతును పిలిపించి అంటున్నాడు, మన బంధువులం కదా, మన మధ్య గొడవలు ఉండటం అది దేవునికి అవమానకరం. కాబట్టి నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకు వెళ్తా, ఒకవేళ నువ్వు ఎడమకు వెళితే నేను కుడికి వెళ్తా. చాయిస్ ఎవరికి ఇస్తున్నాడు? లోతుకి ఇస్తున్నాడు. లోతు చిన్నవాడా పెద్దవాడా? చిన్నవాడు. ఏ వరుస? కుమారుని వరుస. వాస్తవంగా చాయిస్ మొదట ఎవరు తీసుకోవాలి? పెద్దోడు అయినటువంటి అబ్రహాం తీసుకోవాలి. చూడు లోతో, నువ్వు నా కూడా వచ్చావు, నాతో పాటు ఉన్నావు, నా వల్ల దీవించబడ్డావు. ఇప్పుడు నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు గొడవలు అవుతున్నాయి. ఓ పని చేయి, నువ్వు ఎడమ వైపుకి వెళ్ళావు, నీ గుడి వైపుకి వెళ్తా అని చెప్పచ్చు. చెప్పలా. సమాధానం కావాలని కోరుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక అడుగు కిందకి వెళ్తారు, ఒక అడుగు తగ్గుతారు. పొగరు గలవాళ్ళు, గర్వం గలవాళ్ళు, అహం గలవాళ్ళు ఎప్పుడూ కూడా ఒక అడుగు పైన ఉండాలని ఆశపడతారు. సమాధానం ఎప్పుడూ కూడా గర్వం వల్ల, అహం వల్ల రానే రాదు. ఒక అడుగు తగ్గటం వల్లే సమాధానం వస్తుంది. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఒక స్నేహితుడు కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు. ఎదుటి వారితో సమాధానంగా నువ్వు జీవించాలని ఆశపడినప్పుడు గర్వంగా మాట్లాడితే సమాధానం రాదు. నువ్వు ఎంత గొప్పవాడివో చెప్పడం వల్ల సమాధానం రాదు. నా గురించి నువ్వేమనుకుంటున్నావు అనడం వల్ల సమాధానం రాదు. ఒక్కడుగు తగ్గడం వల్లే సమాధానం వస్తుంది. భర్త మంచివాడైతే భర్త ఒక అడుగు తగ్గుతాడు, భార్య మంచిదైతే భార్య ఒక అడుగు తగ్గుతుంది. ఏం కోరుకుని? సమాధానం కోరుకొని. అలా సమాధానం కోరే భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఒక స్నేహితుడు కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, ఖచ్చితంగా ఒక అడుగు తగ్గుతాడు. మరొక అద్భుతమైన మాట బైబిల్లో ఉంటుంది, చదివిస్తాను రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కాబట్టి ఎఫెసీ 4 మొదటి వచనం, కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు ఏంటట? ఒకరిని ఒకడు చెప్పండి, లేపేసేయండి అని ఉందా? ఒకరిని ఒకడు తన్నండి అని ఉందా? ఏముందండి? సహించండి. భర్తలారా మీ భార్యను సహించు, భార్యలారా మీ భర్తని సహించు, దహించు కాదు. నిన్నెవరో అంటున్నారు లెక్క ఇప్పుడు 568కి చేరిందట. మీకేమైనా అర్థమైందా? 568కి చేరిందట. ఏమిటది?
భార్యల చేతుల్లో మర్డర్ అయిపోయినటువంటి భర్తల యొక్క సంఖ్య 568కి చేరిందట. ఒకప్పుడు నా మొగుడు కొడుతున్నాడు, నా మొగుడు తిడుతున్నాడు, నా మొగుడు ఇంట్లోంచి బయటికి గెంటేస్తున్నాడు, చంపడానికి మీదకు వస్తున్నాడు అనేటటువంటి రోజులు మనం చూసాం. ఇప్పుడు మారిపోయినాయి. పైనుంచి తోసేయడం, డ్రమ్ముల్లో పెట్టేయడం, పాయిజన్ ఇచ్చేయడం, పామును వదిలిపెడతారంట భర్త మీదకి. పొద్దున్న లేస్తే చచ్చురుకుంటున్నాడు. ఏమైందంటే పాము వచ్చింది లోపలికి, నా భర్తని కరిసేసింది. ఇలా కూడా చంపొచ్చా? మళ్ళీ ప్రయత్నం చేయమాకండి ఫ్రెండ్స్. సమాధానం బైబిల్లో ఏమని చూడండి. మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుటయందు శ్రద్ధ కలిగిన వారే. ప్రతి భర్త ప్రతి భార్య ఖచ్చితంగా తమ మనసులో ఒక శ్రద్ధ ఉండాలి, ఒక బలమైన కోరిక ఉండాలి. ఏమిటి అనంటే, నా భార్యతో నేను సఖ్యంగా ఉండాలి, నా భర్తతో నేను సఖ్యంగా ఉండాలి, నా అత్తతో నేను సఖ్యంగా ఉండాలి, నా కోడళ్ళతో నేను సఖ్యంగా ఉండాలి, నా తోటి సేవకుడితో నేను సేవకురాలితో నేను సఖ్యత కలిగి ఉండాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? దేవుని ఆత్మ దగ్గర నుంచి వస్తుంది. ఎందుకని? దేవుని ఆత్మ ఏం కలిగిస్తుంది? ఐక్యతను కలిగిస్తుంది. మరి సైతాను ఆత్మ ఉన్న ఐక్యతను పాడు చేస్తుంది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సో దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఏం కోరుకుంటారయ్యా అంటే సమాధానమే కోరుకుంటారు. అలా సమాధానాన్ని కోరుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఒక అడుగు తగ్గుతారు. సహించటం అంటే అర్థం ఏమిటి? ఒక మాట మీరు అన్నారండి, సర్లే అన్నాను అనుకోండి, నేనేం చేశాను? సహించాను. కానీ చాలామంది తత్వం ఏమిటి? మాటకి మాట, దెబ్బకి దెబ్బ, పంటికి పన్ను, కంటికి కన్ను. నో సంగమా, అబ్రహాము యొక్క ఆత్మ దేవుడు కల్పించినటువంటి దేవుని ఆత్మతో అనుసంధానమైంది. కాబట్టి ఏం కోరుకుంటున్నాడు? ఐక్యతను కోరుకుంటున్నాడు, సమాధానం కోరుకుంటున్నాడు, ప్రశాంతతను కోరుకుంటున్నాడు. ఏ భర్త అయినా ఏ భార్య అయినా ఇంట్లో గొడవ పడుతున్నట్లయితే అది దయ్యపు ఆత్మ. ఆ గొడవ పడే విధంగా లేనిపోని వాటిని మాట్లాడినా, లేనిపోని వాటితో తర్కించిన, సంభాషించిన, వ్యర్థమైనటువంటి వాదాలకు దిగిన, అది సైతాన్ యొక్క ఆత్మ.